మొట్టమొదటి విషయం, ఇశ్రాయేలీయుల గురించి దేవుడు చేసినటువంటి వాగ్దానంలో వాళ్ళు ఆ వాగ్దాన ఫలములు అనుభవించకపోయినా దూరం నుండి చూసి వందనము చేసి ఏం చేశారు? వాళ్ళు విశ్వాసంతో ఏమయ్యారు? వాళ్ళు భూమి మీద మనం యాత్రికులు పరదేశంలో ఉన్నామని ఒప్పుకొని విశ్వాసంతో వాళ్ళు మృతి పొందారు తప్ప నిరుత్సాహపడలేదు. దేవుని చిత్తానికి వాళ్ళు తన యొక్క జీవితంలో అడిగిన దాకలా అనుకున్న ఆరోగ్యం రాలా. ఈ రోజున చాలా మంది ఆరోగ్యం లేదు, స్వస్థత ఇంకెందుకండి, మా దారి మేము చూసుకుంటా, దేవుడు మాకు మేలు చేయలేదండి అని వెళ్ళేవాడు చాలా మంది. కానీ పౌలు గారు ఎవరండి? ఆయన నీడబడితే చాలు స్వస్థత పడిన వాళ్ళు బోళ్ళ మంది ఉన్నారు. పౌలు గారు ఎంత గొప్ప సేవకుడు అండి. పౌలు గారు జీవితంలో ఎంతమంది స్వస్థత పొందలేదండి. ఆయన ఎలాంటి సేవకుడు అండి, అద్భుతమైనటువంటి వాడు కదా. ఆయన నీడబడితే చాలు అని అనేకులను తీసుకొచ్చి అక్కడ పడుకోబెడితే ఆయన నీడబడితే బాగుపడిన వాళ్ళు చాలా మంది ఉన్నారు కదా. అలాంటి వ్యక్తి జీవితంలో ఏమి లేదు, ఆరోగ్యం అనేది లేదు. మనకొక సభ అప్పుడు కూడా పౌలు గారు దేవుడి చిత్తానికి లోపడ్డాడు. మూడవదిగా ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు, తండ్రి నీ చిత్తమైతే ఈ గిన్నెను ఈ పాత్ర నేత నుండి తీసివేయి, నా చిత్తం కాదు ప్రభు నీ చిత్తమే జరుగుతుంది. తండ్రి చిత్తమే నెరవేరింది. తండ్రి చిత్తానికి కుమారుడు ఏం చేశాడు? విధేయత చూపించాడు, అంగీకరించాడు. నాలుగవదిగా దావీదు గారి యొక్క జీవితంలో ఆ బిడ్డ గురించి ప్రార్థన చేశాడు, ఆ జబ్బు నుంచి విడిపించాలని ప్రార్థన చేశాడు. నేల మీద పడుకున్నాడు, నేల మీద పడ్డాడు, ఉపవాసం ఉన్నాడు, ప్రార్థన చేశాడు. కానీ 7వ దినం బిడ్డ చనిపోయింది. కానీ దేవుని చిత్తాన్ని అంగీకరించాడు, దేవుని చిత్తాన్ని స్వీకరించాడు. మరి మన సంగతి ఏంటి? హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 13వ వచనంలో ఇలా ఉంది. ఏమనుంది? వీరందరూ ఆ వాగ్దానముల ఫలము అనుభవింపకపోయినను దూరము నుండి చూచి వందనము చేసి తాము భూమి మీద పరదేశులమును యాత్రికులమునై ఉన్నామని ఒప్పుకొని విశ్వాసం గలవారై మృతి నొందిరి. ఈ వచనంలో చాలా ఆధ్యాత్మికమైనటువంటి పాఠాలు ఉన్నాయి. దేవుడు ప్రేమ కలిగినటువంటి దేవుడు, కృప కలిగినటువంటి దేవుడు ఇశ్రాయేలీలకు ఒక వాగ్దానం ఇచ్చాడు. ఏమని వాగ్దానం ఇచ్చాడు? మిమ్మల్ని అందరినీ కూడా ఐగుప్తు దేశంలో నుండి ఎక్కడికి తీసుకొని వెళ్తాను? నేను కనాను దేశానికి నేను తీసుకొని వెళ్తాను. ఇది వాగ్దానం. ఎవరికి ఇచ్చాడు వాగ్దానం? ఈ వాగ్దానాన్ని ఇశ్రాయేలీలకు దేవుడి యొక్క వాగ్దానాన్ని ఇచ్చాడు. ఏమా వాగ్దానము? ఏమిటి ఆ వాగ్దానం అని అంటే, ఇశ్రాయేలు జనాంగమును గురించినటువంటి ఒక వాగ్దానం. ఏమనిచ్చాడు? మీ సంతానాన్ని సముద్ర తీరాన ఉన్నటువంటి ఇసుక రేణువుల వలె నేను చేస్తాను, ఆకాశ నక్షత్రాల వలె నేను చేస్తాను. ఎక్కడికి తీసుకుని వెళ్తాను మిమ్మల్ని? వాగ్దాన దేశానికి మిమ్మల్ని నేను తీసుకొని వెళతాను అని అన్నాడు దేవుడు. ఇది ఇశ్రాయేలీల జనాంగానికి, ఇశ్రాయేలీలకు దేవుడిచ్చినటువంటి వాగ్దానం. ఇప్పుడు ఈ 13వ వచనంలో వీరందరూ అనగా ఇశ్రాయేలీలందరూ ఆ వాగ్దానముల ఫలము అనుభవింపకపోయినను దూరము నుండి చూచి వందనము చేసి తాము భూమి మీద పరదేశులమును యాత్రికులమునై ఉన్నామని ఒప్పుకొని విశ్వాసం గలవారై ఏం చేశారు? వాళ్ళు మృతి పొందారు. దేవుడు ఏమని వాగ్దానం చేశాడు ఇశ్రాయేలీలకు? మిమ్ములను వాగ్దాన దేశానికి మిమ్మలను తీసుకొని వెళతాను అని దేవుడు వాగ్దానం చేశాడు. కానీ అక్కడ జరిగిన విషయం ఏమిటంటే, వీరందరూ కూడా ఆ వాగ్దాన ఫలములను ఏం చేయలేకపోయారు? వీళ్ళు అనుభవించలేకపోయారు. అనంటే అందరూ కూడా ఇశ్రాయేలీలు అందరూ కూడా వాగ్దాన దేశానికి చేరుకోలేకపోయారు. ఆ వాగ్దానాన్ని అయితే విన్నారు కానీ, ఆ వాగ్దానాన్ని విన్నారు కానీ ఆ వాగ్దానం యొక్క ఫలాన్ని వాళ్ళు ఏం చేయలేకపోయారు? వాళ్ళు అనుభవించలేకపోయారు. చాలామంది అనుభవించలేకపోయారు. చాలామంది మార్గం మధ్యలోనే మరణించారు. చాలామంది మార్గం మధ్యలోనే కాలం చేశారు.
చాలామంది ఆ వాగ్దాన దేశం యొక్క దరిదాపుల్లోనూ కూడా వాళ్ళు రాలేదు. ఇది అర్థం చేసుకోండి. దేవుడు వాగ్దానం ఇచ్చాడు. దేవుడు అత్యద్భుతమైనటువంటి వాగ్దానాన్ని ఇచ్చాడు, శ్రేష్టమైనటువంటి వాగ్దానాన్ని ఇచ్చాడు. కానీ అందరూ వాగ్దాన దేశానికి ప్రవేశించలేదు, అందరూ వాగ్దాన దేశానికి అడుగు పెట్టలేదు, అందరూ వాగ్దాన భూమిలోనికి ప్రవేశించలేదు. అందరూ చాలామంది ఏమైపోయారు? అరణ్యములోనే ఏమైపోయారు? వాళ్ళు మరణించారు. అరణ్యములోనే ఏం చేశారు? వాళ్ళు కాలం చేసేశారు. అరణ్యములోనే వాళ్ళు ఏమైపోయారంటే విశ్వాసంతో మృతి పొందారంటే వాళ్ళు. అత్యద్భుతమైనటువంటి విషయం అది. పాలు తేనెలు ప్రవహించు కనాను దేశానికి, వాగ్దాన దేశానికి తీసుకెళ్తానన్న వాగ్దానం వాళ్ళకు ఉంది, కానీ ఆ వాగ్దాన ఫలాన్ని పూర్తిగా చాలామంది ఏం చేయలేకపోయారు? వాళ్ళు అనుభవించలేకపోయారు. వాగ్దాన దేశాన్ని చూడలేకపోయారు. కానీ 13వ వచనంలో ఏం చేశారు? అనుభవింపకపోయినా కానీ, చూడకపోయినా కానీ, ప్రవేశించలేకపోయినా కానీ, అడుగు పెట్టలేకపోయినా కానీ ఏం చేశారంటే వాళ్ళు దూరము నుండి చూచి వందనము చేసి తాము భూమి మీద పరదేశులమును యాత్రికులమునై ఉన్నామని ఒప్పుకొని విశ్వాసంతో జీవించి అరణ్య యాత్రలోనే వాళ్ళు ఏమైపోయారు? చనిపోయారు. విశ్వాసము ద్వారా ఆ వాగ్దానము యొక్క నెరవేర్పుని అనుభవించాము. వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన దేవుడు అని ఆ దేశాన్ని చూడలేకపోయినా అది లభించింది, దాన్ని పొందుకున్నాము అన్న విశ్వాసంతో వాళ్ళందరూ ఏమైపోయారు? అరణ్యయాత్రలో చనిపోయారు. విశ్వాసంతో చనిపోయారు వాళ్ళు. నిరుత్సాహంతో చనిపోలేదు వాళ్ళు, బాధతో చనిపోలేదు వాళ్ళు, అవిశ్వాసముతో వాళ్ళు కాలం చేయలేదు వాళ్ళు. అది చూడలేకపోయినా, ప్రవేశించలేకపోయినా, అడుగు పెట్టలేకపోయినా, ఆ ఫలాలు అనుభవించలేకపోయినా, చూచామనే, దక్కింది అనే, అనుభవించామనే విశ్వాసంతో వాళ్ళు దూరం నుండి చూచి వందనము చేసి వాళ్ళు ఏం చేశారు? విశ్వాసంతో మృతి పొందారు. ఇక్కడ మనం చాలా విషయాలు నేర్చుకోవాలి. మనకు జీవితంలో ఇలాంటి విశ్వాసం ఉందా? మనమైతే ఏమంటాం? మనమైతే ఏమనుకుంటాం? ఇంత వాగ్దానం చేశాడు, చెయ్యి పట్టుకొని ఇంత వాగ్దానం చేశాడు, ఇంత నమ్మకంగా వాగ్దానం చేశాడు, అర్ధాంతరంగా మధ్యదారిలోనే చంపేశాడు అని మనం ఎన్ని చెప్తాం? మనం దేవుని మీద ఎంత వ్యతిరేకంగా మనం మాట్లాడతాం. మన యొక్క జీవితంలో ఇలాంటి విశ్వాసం ఉందా? మన యొక్క జీవితంలో ఇలాంటి నమ్మకం ఉందా? ఈ 13వ వచనంలో వాళ్ళు దూరం నుండి చూచి వందనము చేసి తాము భూమి మీద పరదేశులమునో యాత్రికులమనే ఉన్నామని ఒప్పుకొని విశ్వాసం గలవారై మృతి పొందిరి. ఎలా చనిపోయారు వాళ్ళు? ఏడ్చుకుంటూ చచ్చిపోలేదండి, నిరుత్సాహంతో చచ్చిపోలేదండి, అయ్యో అర్ధాంతరంగా చచ్చిపోయామని వాళ్ళు చచ్చిపోతున్నామని ఏడవలేదండి. వాళ్ళు ఎలా మృతి పొందారంటే వాళ్ళు విశ్వాసం గలవారై మృతి పొందిరి. ఏదో ఏడ్చుకుంటూనో మధ్యదారిలోనే చంపేస్తున్నాడని, అసలు చివరిదాకా తీసుకుని వెళ్ళలేదని నిరుత్సాహ మాటలు వాళ్ళు మాట్లాడలేదు. వారి యొక్క విశ్వాసములో అవిశ్వాసం అనే మాట లేనే లేదు. ఇది విశ్వాస జీవితం. వాగ్దానం చేశాడు, నమ్మదగిన దేవుడు, చూడలేకపోయినా, వెళ్ళలేకపోయినా, ప్రవేశించలేకపోయినా, ఆ ఫలాలు అనుభవించలేకపోయినా విశ్వాసంతో జీవించి అరణ్య యాత్రలో వాళ్ళు ఒప్పుకొని, ఆ మాట ఉందా? ఒప్పుకొని విశ్వాసం గలవారై మృతి పొందిరి. మనకి జీవితంలో నేర్చుకోవలసినటువంటి విషయం ఏమిటంటే, దేవుని యొక్క సన్నిధిలో జీవిస్తున్నటువంటి మన యొక్క జీవితంలో కొన్ని జరగవచ్చు, జరగకపోవచ్చు. కానీ ఏముండాలి? అది పాయింట్. విశ్వాసం ఉండాలి. జరగవచ్చు,
జరగకపోవచ్చు. అందుకనే నేను ఒక మాట అన్నాను, ఎన్నో ఆశలు ఉంటాయి, ఎన్నో అక్కర్లు ఉంటాయి, ఎన్నో కోరికలు ఉంటాయి, ఎన్నెన్నో కొత్త కొత్త కోరికలు పుట్టుకొస్తూ ఉంటాయి, అవసరాలు ఉంటాయి, అక్కర్లు ఉంటాయి. మానవుని యొక్క మనస్సు అక్కర్ల అవసరాల పుట్ట, ఒక దెబ్బ అది. విశ్వాస జీవితంలో మనం ఇక్కడ నేర్చుకునే పాయింట్ ఏమిటంటే, మన యొక్క విశ్వాస జీవితంలో అడిగినవన్నీ జరగకపోవచ్చు, కోరుకున్నవన్నీ జరగకపోవచ్చు, ఆశలన్నీ నెరవేరకపోవచ్చు, కానీ మనలో ఏముండాలి? విశ్వాసం ఉండాలి. పాయింట్ అది. ఈ రాత్రి వేళ కాల సమయంలో మనం నేర్చుకోవలసినటువంటి విషయం, మనం చివరి దాకా వెళ్ళలేకపోవచ్చు, మనం ప్రవేశించలేకపోవచ్చు, ఆ ఫలాలు మనం చూడకపోవచ్చు. మన యొక్క జీవితంలో ఆ చివరి దాకా కడదాకా వెళ్ళలేకపోవచ్చు, కానీ మన విశ్వాస జీవితంలో మనం దానిని ఒప్పుకొని విశ్వాసంతో మనం చివరి దాకా ఉండవలసినటువంటి వాళ్ళమైన. మనం ఆ చివరి దాకా వెళ్ళలేకపోవచ్చేమో, కానీ మనలో చివరి దాకా ఏముండాలి? విశ్వాసం అనేది ఉండాలి. ఆ వాగ్దాన ఫలములు అనుభవింపకపోయినా దూరము నుండి చూసి వందనము చేసి, అత్యద్భుతం, వందనము చేసి తాము భూమి మీద పరదేశులమును యాత్రికులమునై ఉన్నామని ఒప్పుకొని విశ్వాసం గలవారై మృతి పొందిరి. వాళ్ళు చనిపోయినా వాళ్ళ విశ్వాసం చావలే. మన యొక్క జీవితంలో నేర్చుకునవలసినటువంటి విషయం ఏమిటంటే, మన యొక్క జీవితాల్లో అడిగినవన్నీ జరగవచ్చు, జరగకపోవచ్చు, కోరుకున్నవన్నీ జరగకపోవచ్చు, కానీ దేవుని చిత్తాన్ని మనం హృదయపూర్వకంగా అంగీకరించాలి. ఎందుకో ఇవ్వలేదు దేవుడు, ఎందుకో చేయలేదు దేవుడు, ఎందుకో నా ప్రార్థనకి జవాబు ఇవ్వలేదు దేవుడు, ఎందుకోసమో దేవుడు దాన్ని ఇవ్వట్లేదు, అంతే. అది దేవుని చిత్తమేమో, ఇవ్వకపోవడం దేవుని చిత్తమేమో, అది మనం గ్రహించాలి కదా. ఇశ్రాయేలీలు దేవుని చిత్తాన్ని అంగీకరించారు, దేవుని చిత్తాన్ని విశ్వాసముతో అంగీకరించారు, దూరము నుండి చూసి వందనము చేశారు, దేవుని చిత్తానికి లోబడ్డారు. వాళ్ళ కోరికల కంటే, వాళ్ళ అక్కర్ల కంటే, వాళ్ళ అవసరాల కంటే దేవుని చిత్తానికే వాళ్ళు విధేయత, విశ్వాసం చూపించారు. నేను ఇంకొక విషయం జ్ఞాపకం చేస్తాను. అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 12వ అధ్యాయం. అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 12వ అధ్యాయం 8-9 వచనాలు. అది నా యొద్ద నుండి తొలగిపోవలెనని దాని విషయమై ముమ్మారు ప్రభువుని వేడుకొంటిని, అందుకు నా కృప నీకు చాలును, బలహీనత యందు నా శక్తి పరిపూర్ణమగుచున్నదని ఆయన నాతో చెప్పాను. కాగా క్రీస్తు శక్తి నా మీద నిలిచియుండు నిమిత్తము విశేషముగా నా బలహీనతల యందే బహు సంతోషముగా అతిశయపడుదును. చాలు. పౌలు గారి యొక్క జీవితంలో అత్యద్భుతమైనటువంటి సంఘటన, ఆశ్చర్యకరమైనటువంటి సంఘటన. మొదటి సంఘటనలో మనం ఏం నేర్చుకున్నాం? వారి యొక్క కోరికలు, వారు కోరుకున్నవి, అడిగినవి, అనుకున్నవి జరగకపోయినా, తీరకపోయినా, ఏమండి, ప్రవేశించకపోయినా, అడుగు పెట్టకపోయినా వాగ్దాన దేశంలో ఇశ్రాయేలీలు విశ్వాసముతో మృతి పొందారు. దేవుని చిత్తాన్ని స్వీకరించారు. దేవుని యొక్క జవాబును, దేవుని యొక్క చిత్తానికి వాళ్ళు తల వంచి, తల ఒగ్గి ప్రభు యొక్క పాద సన్నిధిలో వాళ్ళు మరణించారు. ఇక్కడ నేను 2వ సంగతిని నేను జ్ఞాపకం చేస్తున్నాను. 8-9 వచనాల్లో పౌలు గారికి 7వ వచనంలో చూస్తే, పౌలు గారికి 7వ వచనం, నాకు కలిగిన ప్రత్యక్షతలు బహు విశేషముగా ఉన్నందున నేను అత్యధికముగా హెచ్చిపోకుండా నిమిత్తము నాకు శరీరములో ఒక ముళ్ళు
నేను అత్యధికంగా హెచ్చిపోకుండా నిమిత్తము నన్ను నలగగొట్టుటకు సాతాను యొక్క దూతగా ఉంచబడెను. అది నా యొద్ద నుండి తొలగిపోవలనని దాని విషయమై ముమ్మారు ప్రభువుని వేడుకొంటిని. ఎన్నిసార్లు వేడుకున్నాడు? ముమ్మారు. నాకు చూడాలి, ముమ్మారు ప్రభువుని వేడుకున్నాడు. అంటే దేని గురించి? ఇప్పుడు పౌలు గారి యొక్క జీవితంలో ఒక వ్యాధో, ఒక బాధో, ఒక బలహీనతో, ఒక అనారోగ్యమో ఏదో ఉంది మొత్తానికి పౌలు గారి యొక్క శరీరంలో. దాని నిమిత్తము ఎన్నిసార్లు ప్రార్థన చేశాడంట? ఆయన ముమ్మారు ప్రార్థన చేశాడంట. దేని గురించి? ఆ ముళ్ళు పోవాలి, ఆ ముళ్ళు పోవాలి, ఆ బలహీనత పోవాలి, ఆ బాధ పోవాలి, ఆ వ్యాధి పోవాలి, ఏదో ఆ ముళ్ళు అనేది నా యొక్క జీవితంలో నుండి పోవాలి. ఆ రోజు పౌలు గారనే కాదు, ఈరోజు నేనైనా మనం ఎవరమైనా సరే ఇదే కదా కోరుకుంటాం. ప్రభువా, నా శరీరంలో ఇది ఉంది, పోవునుగాక, పోవునుగాక, యేసు రక్తంలో పోవునుగాక, పోవునుగాక అని ఏడ్చి మొత్తుకొని పెడబొబ్బలు పెట్టి దొర్లి పొర్లి ఏం చేస్తాం మనం? ఏడ్చుకుంటూ రోధిస్తూ దేవుని శోధిస్తాం. పౌలు గారు కూడా తన యొక్క జీవితంలో, తన యొక్క శరీరములో ఉన్నటువంటి వ్యాధో, బాధో, బలహీనతో, అనారోగ్యమో, కళ్ళు సరిగా కనపడకపోవడమో, తన యొక్క శరీరంలో ఏదో ఒక ముళ్ళు అనేది ఉంది, బలహీనత అనేది ఉంది. దాని నిమిత్తము 3 సార్లు ప్రార్థన చేశాడు. 3 సార్లు ప్రార్థన చేశాడు. 3 సార్లు దాని నిమిత్తం అది పోవాలని, ఆ ముళ్ళు పోవాలని సాతానుని యొక్క దోతగా నా శరీరంలో అది గుచ్చుకుంటుంది. సాతానుని యొక్క దోతగా ఆ ముళ్ళు, ఆ బలహీనత, ఆ వ్యాధి, ఆ బాధ, ఆ బలహీనత నన్ను ఇబ్బంది పెడుతుంది ప్రభు అని 3 సార్లు దాన్ని తీసేయమని 3 సార్లు ప్రార్థన చేస్తే దేవుడేమన్నాడు? 9వ వచనంలో ఏమన్నాడు? అందుకు నా కృప నీకు చాలును. అదేంటి ప్రభు, ఇంత సేవ చేశాను కదా, ఇన్ని సంఘాలు కట్టాను కదా, ఇంత దూరం తిరిగాను కదా ప్రభు, రెక్కల ముక్కలు చేసుకుని రేయిం బగళ్ళు నేను పరిచయం చేశాను కదా ప్రభు, ఓడ పగిలిపోయింది కదా ప్రభు, దెబ్బలు తిన్నాను కదా ప్రభు, ఎవరూ చేయలేనటువంటి పరిచయం నేను చేశాను కదా ప్రభు, నేనేం అడిగానని ఒక చిన్న ముళ్ళు ఉంది, దాన్ని తీసేయమనే కదా నేను అడిగాను ప్రభు, అది లేకుండా ఉంటే నేను కొద్దిగా సేవ చేద్దామనే కదా నేను అడిగాను అని. అంటే దేవుడు ఏమన్నాడు? నా కృప నీకు చాలు. నీకు పౌలు, నీకు ఆరోగ్యం కావాలా? నా కృప నీకు కావాలా? ఆరోగ్యం కావాలా? స్వస్థత కావాలా? లేకపోతే నా కృప నీకు కావాలా? ఏది కావాలి నీకు? వదిలే ప్రభువా, నాకు నా ఆరోగ్యానికంటే, నా స్వస్థత కంటే, నేను బాగుండటం కంటే, నేను బాగుపడటం కంటే నీ కృపే నాకు చాలు, నీ కృప నాకు చాలు. ఇప్పుడు నా కృప నీకు చాలు అని అన్నప్పుడు పౌలు గారు ఆ సమాధానాన్ని ఏం చేశాడు? అంగీకరించాడు. ప్రభు యొక్క చిత్తానికి లోబడ్డాడు, ప్రభు యొక్క ఇష్టానికి లోబడ్డాడు. నా కృప నీకు చాలు అంటే ప్రభు ఇంకోసారి ఆలోచించరా దానల్లా, ఇంకోసారి ఆలోచించవచ్చు కదా ప్రభు, నేను చిన్న సేవకుని కాదు కదా, ఇన్నాళ్ళు సేవ చేశాను కదా, ఇంత దూరం తిరిగాను కదా, ఎన్నో ఇబ్బందులనైనా, ఎన్నో ఇరుకులనైనా, నన్ను చంపేవాళ్ళు, నన్ను చంపుదాం అనుకునేటటువంటి వాళ్ళు, ఇంత సేవ చేశాను. చిన్నది ప్రభు, చిన్న అక్కర, చిన్న అవసరత, నా శరీరంలో ఉన్నటువంటి ఆ వ్యాధి, ఆ బాధ, ఆ బలహీనత, ఆ ముళ్ళు సాతానుని దోతగా ఉండి నన్ను గుచ్చే ఆ బలహీనతను తీసేయమనే కదా నేను అడిగాను ప్రభు అన్నప్పుడు దేవుడు అన్నాడు, నా కృప నీకు చాలు, నా కృప నీకు చాలు అన్నప్పుడు పౌలు గారు దేవుని యొక్క సమాధానాన్ని అంగీకరించాడు. దేవుని యొక్క సమాధానాన్ని అంగీకరించాడు. దేవుని యొక్క సమాధానానికి, దేవుని యొక్క మాటకు చిత్తమని తల వంచాడు. నీ ఇష్టమే ప్రభువా, నీ చిత్తమే ప్రభువా, అది పోకపోయినా పర్వాలేదు, కానీ నాకేం కావాలా? నీ కృప నాకు కావాలి, నీ కృప నాకు కావాలి. దేవుడిచ్చిన జవాబు, నా కృప నీకు చాలు, నా కృప నీకు చాలు. అప్పుడు పౌలు గారు బలహీనతలో ఉండే బలంగా దేవుణ్ణి స్తుతిస్తున్నాడు. బలహీనతలో ఉండే బలంగా దేవుణ్ణి స్తుతిస్తున్నాడు.
నా కృప నీకు చాలు. నేను అన్నాను, మనము అడిగినవి, అనుకున్నవి, కోరుకున్నవి, కావాలనుకున్నవి జరగకపోవచ్చు. మన విశ్వాసంలో నీరసించిపోకూడదు, మన విశ్వాసములో నిరుత్సాహం రాకూడదు, మన విశ్వాసములో వెనకబడిపోకూడదు. ఇశ్రాయేలీలు విశ్వాసంతో మృతి పొందారు. వాగ్దాన ఫలములు అనుభవింపకపోయినా దూరం నుండి చూసి వందనము చేసి దేవుని యొక్క సన్నిధిలో విశ్వాసంతో వాళ్ళు ఒప్పుకొని మృతి పొందారు. పౌలు గారి యొక్క జీవితంలో అడిగింది దొరకలా. ఆరోగ్యం కోసం అడిగాడు, స్వస్థత కోసం అడిగాడు, బలహీనతలో ఉండి బలం కోసం అడిగాడు, ఆరోగ్యం కోసం అడిగాడు. పొందుకున్నాడా? లేదు. తను అడిగింది దొరికిందా? ఇశ్రాయేలీయులు కోరుకున్నది దొరికిందా? వెళదామనుకున్న దేశానికి అందరూ వెళ్ళారా? వెళ్ళలేదు. పౌలు గారు తను అడిగినటువంటి ఆరోగ్యాన్ని పొందుకున్నాడా? పొందుకోలేదు. కానీ విశ్వాసాన్ని పోగొట్టుకున్నాడా? పోగొట్టుకోలేదు. ఇశ్రాయేలీయులు విశ్వాసాన్ని పోగొట్టుకున్నారా? పోగొట్టుకోలేదు. పౌలు గారి విశ్వాసాన్ని పోగొట్టుకున్నాడా? నేను అడిగింది ఇవ్వలేదని కత్తి కట్టాడా? దేవుని మీద పగబెట్టుకున్నాడా? దేవుణ్ణి దూషించాడా? లేదే. నా కృప నీకు చాలన్నప్పుడు ఆ విధంగానే బలహీనతలో ఉండి ప్రభుని స్తుతించాడు. కానీ తను అడిగింది దొరకలేదని, అనుకున్నది జరగలేదని, కోరుకున్నవి, అడిగినవి, అనుకున్నవి దేవుడు ఇవ్వలేదని దేవుణ్ణి ఎప్పుడూ దూషించలేదు. మన యొక్క జీవితంలో నేర్చుకోవాలి. ఈ రాత్రి వేళకాల సమయంలో ఈ మాటలు వింటున్నటువంటి దేవుని బిడ్డలారా, మన యొక్క జీవితంలో అడిగినవి కొన్నిసార్లు దేవుడు మనకు ఇవ్వడు. అన్నీ జరగవు. జరగకపోవడం కూడా, ఇవ్వకపోవడం కూడా, కలగకపోవడం కూడా అది ఎవరి చిత్తం? అది దేవుని చిత్తమే. అలాంటి పరిస్థితుల్లో కూడా మన విశ్వాసంలో నిలబడి ఉండాలి, విశ్వాసముతో నిలబడి ఉండాలి. ఇది కదా విశ్వాసం అంటే, ఇది కదా విశ్వాసం అని అంటే, ఇది కదా విశ్వాస జీవితం అంటే, ఇలా కదా మనం నిలబడవలసింది. మూడో సంగతి నేను జ్ఞాపకం చేస్తాను. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారిని గురించి యోహాను సువార్త 1వ అధ్యాయం, యోహాను సువార్త 1వ అధ్యాయం 29వ వచనం. మరునాడు యోహాను యేసు తన యొద్దకు రాగా చూచి, ఇదిగో లోక పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల. 35వ వచనం. మరునాడు మరల యోహాను అతని శిష్యులలో 2 నిలుచుండగా అతడు నడుచుచున్న యేసు వైపు చూచి, ఇదిగో దేవుని గొర్రెపిల్ల అని చెప్పాను. చాలు. 3వ సందర్భంలో నేను జ్ఞాపకం చేసుకునేది ఎవరినంటే, జ్ఞాపకం చేయబోయేది ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు. ఆయన మన పాపాలను మోసేందుకే ఆయన ఈ లోకానికి వచ్చాడు. ఆదాము మొదలుకొని ఈ లోకాంతం వరకు చివరిగా ఉండే ప్రతి ఒక్క వ్యక్తి యొక్క పాప భారమును తన భుజం మీద వేసుకొని మోసి, ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు గొర్రెపిల్లగా మన పాపాలను తన భుజం మీద వేసుకొని మోసి మనకు గొప్ప రక్షణ ఇవ్వడానికి ఈ భూమి మీదకు వచ్చాడు. అలాంటి ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారిని యోహాను గారు ఏమన్నారంటే, ఇదిగో లోక పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల అన్నాడు. లోక పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు ఈ సిలువను గురించినటువంటి సంఘటనలో, ఈ సిలువను గురించినటువంటి సందర్భంలో ఒక ప్రార్థన చేస్తాడు. ఏమని ప్రార్థన చేశాడు? తండ్రి నీ చిత్తమైతే, చెప్పండి, తండ్రి నీ చిత్తమైతే ఈ గిన్నెను లేకపోతే ఈ పాత్రను నా యొద్ద నుండి తొలగించు అని అన్నాడు. అయినా నా చిత్తం కాదు, అంతా నీ చిత్తమే అని ప్రార్థన చేశాడు. పాయింట్ అర్థం చేసుకోండి. తండ్రి నీ చిత్తమైతే ఈ గిన్నెను లేకపోతే ఈ పాత్రను నా యొద్ద నుండి తొలగించు. అయినా నా ఇష్టం కాదు, నా చిత్తం కాదు, అంతా నీ చిత్తమే
నీ ఇష్టమే జరుగునుగాక, నీ చిత్తమే జరుగునుగాక అని ప్రార్థన చేశాడు. పాయింట్ అర్థం చేసుకోండి. ఇప్పుడు ఎవరి చిత్తం నెరవేరింది? కుమారుడి చిత్తం నెరవేరిందా? తండ్రి చిత్తం నెరవేరిందా? ఎవరి చిత్తం నెరవేరింది? తండ్రి చిత్తమే నెరవేరింది. 53వ అధ్యాయం యెషయా గ్రంథములో తండ్రికి అభిష్టమైంది, తండ్రికి నచ్చింది దేవుని చిత్తం, తండ్రి యొక్క చిత్తం ఏంటది? కుమారుడు అంటే ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు లోక పాపముల కొరకు, ప్రజలందరి కొరకు, వారు రక్షించడం కొరకు, లోక పాపమును మోసుకొని పోయే దేవుని గొర్రె పిల్లగా కలువరి శిలువలో మరణించాలి అన్నది దేవుని చిత్తం. కానీ ఒక్క సందర్భంలో తప్పించుకోవాలని కాదు, కానీ తప్పుకోవాలని కాదు, కానీ ఇంకేదో చేద్దామని కాదు, కానీ తండ్రి నీ చిత్తమైతే ఈ గిన్నెను లేకపోతే ఈ పాత్రను నా యొద్ద నుండి తొలగించు, అయినా నా చిత్తం కాదు నీ చిత్తమే జరుగునుగాక. చివరకు తండ్రి చిత్తమే నెరవేరింది. దేవుని జవాబేంటి? దానికి దేవుని తండ్రి జవాబు ఏంటంటే శిలువ మీదకి వెళ్ళటమే తండ్రి చిత్తం. దానికి కుమారుడైనటువంటి యేసుక్రీస్తు వారు ఏం చేశాడు? ఆయన తల వంచాడు, అంగీకరించాడు. ఇది మూడోది. నేనేం జ్ఞాపకం చేశాను? ఇశ్రాయేలీలు దేవుని చిత్తానికి తల వంచి విశ్వాసముతో వాళ్ళు మృతి పొందారు. పౌలు గారు దేవుని చిత్తానికి లోబడి, దేవుని ఇష్టానికి లోబడి, నాకు ఆరోగ్యం లేకపోయినా పర్వాలేదు, స్వస్థత లేకపోయినా పర్వాలేదు అని దేవుని చిత్తానికి ఏమయ్యాడు? ఆయన తల వంచాడు. కుమారుడైనటువంటి యేసుక్రీస్తు వారు కూడా చివరికి తండ్రి చిత్తానికే, శిలువ విషయంలో తండ్రి చిత్తానికి ఏమయ్యాడు? ఆయన తల వంచాడు, ఇష్టపడ్డాడు. తల వంచుకొని దేవుని యొక్క సన్నిధిలో, తండ్రి యొక్క సన్నిధిలో నిలబడ్డాడు. ఇక్కడ మనం అర్థం చేసుకోండి, కొన్నిసార్లు మన ప్రార్థనకి జవాబు రాకపోవడం కూడా దేవుని చిత్తమే. అలాంటప్పుడు విశ్వాస జీవితంలో వెనకపడొద్దు, నీరసించిపోవద్దు, కంగారు పడొద్దు. నా ప్రార్థనకి జవాబు రాలేదు, ఈ పాస్టర్ గారిలో పవర్ లేదేమో, ఈ మందిరం మంచిది కాదేమో, ఇక్కడ అద్భుతాలు జరగవేమో, ఎక్కడికి వెళ్తే అద్భుతాలు జరుగుతున్నాయి కదా, అక్కడికి వెళ్తే స్వస్థత కార్యక్రమాలు జరుగుతున్నాయి కదా, ఇక్కడ ఏమీ లేదు, పాస్టరు సరైనడు కాదు, పాస్టర్లో పవరే లేదు, ఈ మందిరంలో అంతా ఇలా ఉంది, ఇక్కడ అసలు కార్యాలే జరగట్లేదు, ఇదేంటో అదేంటో దేవుడి మీద దూషించి, సేవకుడి మీద అనేసి, సేవకుడి అపాస్టర్లో పవర్ లేదు, ఇక్కడ దేవుడు గొప్ప కార్యాలు చేయట్లేదు, నా యొక్క జీవితంలో అద్భుతాలే జరగట్లేదు, నా ప్రార్థనకు ఫలమే రావట్లేదు, అక్కడెక్కడో గొప్ప కార్యాలు జరుగుతున్నాయి అని దిక్కులు చూస్తాడు, తలెత్తుకొని చూస్తాడు, లోతు వలె తలెత్తుకొని చూస్తాడు. దేవుని సన్నిధిలో తలదించుకొని ఉండడు. కొన్నిసార్లు మన యొక్క జీవితంలో మన ప్రార్థనకు జవాబు రాకపోవడం కూడా దేవుని చిత్తమే. కానీ దాని వెనుకాల గొప్ప అద్భుత కార్యాలు మన కోసం వేచి ఉంటాయి. గొప్ప కార్యాలు మన కోసం ఎదురు చూస్తూ ఉంటాయి. అందుకని తొందర పడకూడదు, కంగారు పడకూడదు. ఎందుకో ఇన్నిసార్లు అడిగితే దేవుడు ఎందుకో ఇవ్వట్లేదు. నా మంచి గురించే, నీ మంచి గురించే, మన మంచి గురించే. అది అర్థం చేసుకోవాలి కదా. దాన్ని మనం అర్థం చేసుకొని ముందుకు వెళ్ళాలి కదా. విశ్వాస జీవితంలో మనం అడిగినవి జరగకపోతే, మనం కోరుకున్నవి జరగకపోతే, మన విశ్వాస జీవితంలో వెనక్కి వెళ్ళిపోతాం. మన ప్రార్థనకు జవాబు రాకపోవడం కూడా దేవుని చిత్తమే. దేవుడు ఎందుకో ఇవ్వట్లేదు, దేవుడు ఎందుకో దాన్ని ముందుకు తీసుకొని రావట్లేదు, ఎందుకు ఇవ్వలేదో, ఎందుకు ముందుకు తీసుకురాలేదో, ఎందుకు జవాబు ఇవ్వలేదో మనకి ఇప్పుడు అర్థం కాదు. ఎప్పుడు అర్థమవుద్ది? తర్వాత అర్థం. ఓహో, దేవుడు అందుకనే జవాబు ఇవ్వలేదు కాబోలు, దేవుడు అందుకనే దీనికి నేనున్నాను బిడ్డ అని నా భుజం మీద చెయ్యలేదు కాబోలు, దీనికోసమే కదా నేనెంత పిచ్చిదాన్ని, నేనెంత పిచ్చోడిని. మనకి ఎప్పుడు అర్థమవుద్ది? రోజులు గడుస్తున్నప్పుడు, ప్రభులో గడుపుతున్నప్పుడు దేవుడు మనకు అప్పుడు ఎందుకు ఇవ్వలేదో ఇప్పుడు ఎందుకు ఇచ్చాడో మనకు అర్థమవుద్ది. అప్పుడు ఎందుకు వినలేదో ఇప్పుడు ఎందుకు విన్నాడో మనకు అర్థమైపోతుంది. యేసు ప్రభువు ప్రార్థన చేశాడు, కానీ తండ్రి చిత్తమే నెరవేరింది. మనకు జీవితంలో కొన్నిసార్లు ప్రార్థనకి జవాబు రాకపోవటం కూడా దేవుని చిత్తమే. మనకు కంగారు పడకూడదు, పాస్టర్ గారిని నిందించకూడదు, పాస్టర్ గారి పవర్ని నిందించకూడదు, దేవుడిని నిందించకూడదు, దేవుని యొక్క మందిరాన్ని నిందించకూడదు.
మనం ఆయన సన్నిధిలో, ఆయన బలిష్టమైనటువంటి చేతి క్రింద మనం ఎలా ఉండాలా? దీన మనస్కులమై ఉండాలి. కాబట్టి మన యొక్క జీవితంలో ఎప్పుడైతే మనం వినయంగా విధేయతగా ఉంటామో మన కోసం దేవుడు గొప్ప ఆశ్చర్య కార్యాలను మన కోసం దాచి ఉంచుతాడు. తన యందు భయభక్తుల వారి నిమిత్తము ఆయన దాచి ఉంచిన మేలు ఎంతో గొప్పది, శ్రేష్టమైనది, అద్భుతమైనది. ఇది మూడవ సంగతి. సంగతి నేను జ్ఞాపకం చేస్తాను, చూడండి. ఇంకో సంగతి నేను జ్ఞాపకం చేస్తాను. రెండవ సమూయేలు గ్రంథం 12వ అధ్యాయం 16-17 వచనాలు. యెహోవా ఊరియా భార్య దావీదునకు కనిన బిడ్డను మొత్తినందున అది బహు జబ్బుపడెను. దావీదు ఉపవాసముండి లోపలికి పోయి రాత్రి అంతయు నేలపడి ఉండి బిడ్డ కొరకు దేవుని బతిమాలగా ఇంటిలో ఎన్నికైన వారు లేచి అతనిని నేల నుండి లేవనెత్తుటకు వచ్చిరి గాని అతడు సమ్మతింపగా వారితో కూడా భోజనము చేయక ఉండెను. చాలు. ఇదెన్నో సంగతి? 4వ సందర్భం కదా. 4వ సందర్భం. మొదటి సందర్భం ఇశ్రాయేలీయుల విషయంలో మనం చూసాం. 2వ సందర్భంలో పౌలు గారి విషయంలో మనం చూసాం. 3వ సందర్భంలో మన ప్రభువును రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు వారి యొక్క జీవితంలో మనం చూసాం. 4వ సందర్భం మన పూర్వీకుడు దేవునికి ఇష్టడైనటువంటి దావీదు గారి యొక్క జీవితంలో మనం చూస్తున్నాం. దావీదు గారు తప్పు చేశాడు. దావీదు గారు బత్షెబా విషయంలో తప్పు చేశాడు, చేయరాని తప్పు చేశాడు. దానికి ఫలితంగా ఒక బిడ్డ పుట్టాడు. ఈ బిడ్డను చూసినప్పుడల్లా ఏం గుర్తు వస్తుంది చెప్పండి? దావీదు గారు బత్షెబా యొక్క భర్తను చంపిన సంగతి, బత్షెబా విషయంలో చేసినటువంటి పాపం సంగతి కూడా గుర్తొస్తూ ఉంటుంది ఈ బిడ్డను చూసినప్పుడల్లా. ఇప్పుడు విషయం ఏమిటంటే ఆ బిడ్డ ఏమయ్యాడు? 14-15 వచనంలో అయితే ఈ కార్యము వలన యెహోవాను దూషించుటకు ఆయన శత్రువులకు నీవు గొప్ప హేతువు కలగజేసేవి గనుక నీకు పుట్టిన బిడ్డ నిశ్చయముగా చచ్చునని దావీదుతో చెప్పి తన ఇంటికి వెళ్ళను. ఎవరు ఆ మాట చెప్పింది? దేవునికి సేవకుడు ప్రవక్త. బిడ్డ నిశ్చయముగా చస్తాడని చెప్పాడు. 16-17 వచనంలో యెహోవా ఊరియా భార్య దావీదునకు కనిన బిడ్డను మొత్తినందున అది జబ్బుపడింది. మొత్తింది ఎవరు బిడ్డని? దేవుడే మొత్తాడు. జబ్బుపడ్డది అన్నమాట. ఇప్పుడు దావీదు ఏం చేస్తున్నాడు ఆ విషయాన్ని గురించి? 17వ వచనంలో ఉపవాసం ఉండి లోపలికి పోయి రాత్రంతయు నేల మీద పడి ఉండి ఏం చేస్తున్నాడు? ఆయన బిడ్డ కొరకు దేవుని బతిమలాడుతున్నాడు. ప్రభా, బిడ్డను బతికించునైనా, ఆ జబ్బు నుంచి విడిపించునైనా, అనారోగ్యం నుంచి విడిపించునైనా అని బతిమాలుతున్నాడు. అర్థం చేసుకోండి, పాయింట్ అర్థం చేసుకోండి. బతిమలాడుతున్నాడు. దేవుని సన్నిధిలో గోసాడుతున్నాడు. దేవునికి సన్నిధిలో దేవుని యొక్క స్వస్థత కొరకు, దేవుడి ఆరోగ్యం కోసం, ప్రభా నువ్వు సహాయం చేయి, ఆరోగ్యం ఈ స్వస్థత ప్రభా అని ఏడ్చుకుంటూ ఉపవాసం నుండి ప్రార్థన చేస్తా ఉన్నాడు. చాలామంది బతిమలాడుతున్నారు. ఎన్నికైనటువంటి వారు లేచి అతనిని నేల నుండి లేవనెత్తుటకు వచ్చారు కానీ అతడు సమ్మతించట్లేదు, వారితో కూడా భోజనం చేయట్లేదండి. ఎన్నో రోజున 18వ వచనం 7వ దినమున బిడ్డ చావగా. అర్థం చేసుకోండి. ఇప్పుడు ఆగుదాం అక్కడ. ఎన్నో దినమున? 7వ దినమున బిడ్డ చావగా. మరి 17వ వచనంలో దావీదు గారు ఏం చేశాడు? దేవుణ్ణి బతిమాలాడు, బ్రతిమిలాడాడు, ప్రార్థన చేస్తున్నాడు, ఉపవాసం ఉన్నాడు. దావీదు గారు మామూలు వ్యక్తి కాదండి. దేవునికి ఇష్టడైనటువంటి వాడు, దేవునికి ఇష్టమైనటువంటి రాజు, దేవునికి ప్రీతికరమైనటువంటి రాజు. ఆ మనిషి అంటే దేవునికి ఇష్టం. దావీదు దేవునికి ఎలాంటి వాడు? హృదయానుసారుడు. అలాంటి వాని యొక్క ప్రార్థనకు దేవుడు ఏమివ్వలేదు? జవాబు ఇవ్వాలి. పాయింట్ అర్థమైంది కదా. ఇప్పుడు కన్నీళ్ళుగా వచ్చాడు, బతిమిలాడాడు, దేవుని కోసం అడిగాడు, ఉపవాసం ఉన్నాడు, ఏడ్చాడు, రోధించాడు, కన్నీరు మున్నీరై దేవునికి సన్నిధిలో నేల మీద పడి దేవుని అడుగుతున్నాడు. కానీ దేవుడు దానికి జవాబుగా ఏమి ఇచ్చాడు? బిడ్డ చావునే ఇచ్చాడు. బిడ్డ ఏమయ్యాడు? 7వ రోజున
బిడ్డ చావగా. ఇక్కడ అర్థం చేసుకోండి, బిడ్డ చావగా, బిడ్డ ప్రాణముతో ఉండగా మేము అతనితో మాటలాడినప్పుడు అతడు మా మాటలు వెనకయుండెను. ఇప్పుడు బిడ్డ చనిపోయెనని మనం అతనితో చెప్పిన ఎడల తనకు తాను హాని చేసుకొనునేమో అనుకొని దావీదు సేవకులు బిడ్డ చనిపోయినను సంగతి అతనితో చెప్ప వెరచిరి. అయితే దావీదు తన సేవకులు గుసగుసలాడుట చూచి బిడ్డ చనిపోయినను సంగతి గ్రహించి బిడ్డ చనిపోయినా అని తన సేవకులను అడుగగా వారు చనిపోయిననిరి. అప్పుడు దావీదు నేల నుండి లేచి స్నానము చేసి తైలం పూసుకొని వేరు వస్త్రములు ధరించి యెహోవా మందిరంలో ప్రవేశించి మ్రొక్కి తన ఇంటికి తిరిగి వచ్చి భోజనము తెమ్మనగా వారు వడ్డించిరి. అతడు భోజనము చేసాను. అద్భుతం అండి. దావీదు గారు దేవునికి హృదయానుసారుడు, దేవుడు నచ్చినటువంటి రాజు, దేవుడు మెచ్చినటువంటి రాజు, చరిత్రలో బలమైనటువంటి రాజు, చరిత్రలో అత్యద్భుతమైనటువంటి రాజు. దావీదు గారికి ఎన్నో విషయాలు దేవుడు దయచేశాడు, కానీ ఈ విషయంలో విజయాన్ని దేవుడు ఇవ్వలేదు. ఈ విషయంలో జవాబుని దేవుడు ఇవ్వలేదు. అతడు కోరుకున్నది దేవుడు చేయలేదు. దేవుడిని నిందించాడా? దేవుడిని నిందించాడా? నా హృదయానుసారం అన్నావు, ఎన్నో విజయాలు ఇచ్చావు, నేను ఎంత చేశాను, ఎన్ని యుద్ధాలు చేశాను, నీకోసం చిన్నప్పటి నుంచి గొర్రెలను కాసుకునేటప్పటి నుంచి నేను నమ్మకంగా ఉంటే ఇంత చేస్తే నువ్వు నాకు ఇదా చేసింది, నా బిడ్డ చచ్చిపోయాడుగా. చాలామంది ఈ రోజున అంటారు, ప్రార్థన కూడా చేసామండి, బతకలేదండి. మా ఆయన గురించి ప్రార్థన కూడా చేసాం, ప్రార్థన కూడా పెట్టించి 111 రూపాయలు ఇచ్చాం, లేకపోతే 116 రూపాయలు ఇచ్చాం, లేకపోతే 1116 ఇచ్చాం. అయినా కానీ ఏం చేయలేదు దేవుడు. మీ దేవుడు మా ఆయన్ని బ్రతికించలా, మా బిడ్డను బ్రతికించలా, నా కుమారుని బ్రతికించలా, నా కుమార్తెను బ్రతికించలా. ప్రార్థనతోనే ప్రారంభం చేసినాడు, యాక్సిడెంట్ అయింది, 2 కాళ్ళు ఇరిగిపోయినాయి. ఇంకేంటండి మీ దేవుడు చేసింది ఏంటి అనేవాళ్ళు చాలామంది ఉన్నారు. ఇప్పుడు దేవుడిని నిందించే వాళ్ళు ఉన్నారు. దేవుడు ఇచ్చినప్పుడు తినలేదా, దేవుని యొక్క ఆశీర్వాదాలు అనుభవించలేదా, దేవుని దీవెనలు అనుభవించలేదా, దేవుని యొక్క అద్భుతమైనటువంటి ఆశ్చర్యకార్యాలు ఫలాలు నువ్వు తినలేదా, అనుభవించలేదంటే కాదని చెప్పండి. ఎవరు అనుభవించలేదు? అన్నీ అనుభవించిన వాళ్ళే. కానీ దావీదు గారి దగ్గర నేర్చుకుంటా, ఆయన దేవుణ్ణి నిందించలేదు, అవమానించలేదు. ఎందుకు ఇలా చేసావు అని అడగలేదు. బిడ్డ చనిపోయాడు, అదేంటి ప్రభువా ఉపవాసం ఉన్నాగా, అదేంటి ప్రభువా దొర్లుకుంటూ ప్రార్థన చేశానుగా, అదేంటి ప్రభువా నేను నీ హృదయానుసారునిగా నా ప్రార్థనకు ఏంటి నేను అనుకున్న జరగలేదే, నేను కోరుకున్న జరగలేదే. ఛీ, నీకు నాకు కట్ అల్లా, నీకు నాకు కటిఫ్, నీకు నాకు సంబంధం లేదని మందిరాన్ని విడిచిపెట్టేసి పోలా. ఎక్కడికి వెళ్ళాడంట ఆయన? 20వ వచనంలో ఎక్కడికి వెళ్ళాడు ఆయన? మందిరానికి వెళ్ళాడు. అప్పుడు దావీదు నేల నుండి లేచి స్నానము చేసి తైలం పూసుకొని వేరు వస్త్రములు ధరించి యెహోవా మందిరంలో ప్రవేశించి, ప్రార్థన మానలా, దేవుని విడవలా, మందిరాన్ని విడవలా, మందిరం మానలా. అది విశ్వాస జీవితం. కొన్నిసార్లు మనం అనుకున్నవి జరగవు, మన ప్రార్థనకు జవాబు రాదు, అనుకూలమైనటువంటి జవాబులు రావు, ప్రతికూలమైనటువంటి జవాబులే వస్తాయి. ఈ 4 సందర్భాల్లో అన్ని ప్రతికూలతలే ఉన్నాయి. ఇశ్రాయేలీయుల విషయంలో కూడా ప్రతికూలంగానే ఉంది, అయినా కానీ వాళ్ళు విశ్వాసంగానే ఉన్నారు. ఇప్పుడు రెండవదిగా పౌలు గారి యొక్క జీవితంలో ప్రతికూలమైనటువంటి జవాబే వచ్చింది, అయినా కానీ విశ్వాసంగానే ఉన్నాడు. మూడవది ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారి జీవితంలో ఆయన ప్రార్థనకు ప్రతికూలమైన జవాబే వచ్చింది, అయినా కానీ దేవుని చిత్తానికి లోబడ్డాడు. దావీదు గారి యొక్క జీవితంలో ఆయన ప్రార్థనకు ప్రతికూలమైనటువంటి జవాబే వచ్చింది, కానీ దేవుని చిత్తానికి లోబడ్డాడు. ప్రభువా నీ చిత్తమే జరుగును గాక, నీ ఇష్టమే జరుగును గాక. బిడ్డ చనిపోయాడా? అమ్మో రాజుగారిని బిడ్డ చనిపోయాడని మనం చెప్తే ఆయనకు ఆయన ఏమని చేసుకుంటాడేమో అని చెప్పటానికి భయపడ్డారు పక్కన ఉన్నటువంటి వాళ్ళు గుసగుసలాడటం విని, బిడ్డ చనిపోయానా అని అడిగాడు. అవును రాజుగారు చనిపోయాడు. అప్పుడు లేచి మిగతా కార్యక్రమాలన్నీ తర్వాత లేచి ఏం చేశాడు ఆయన? నేల మీద నుండి లేచి స్నానం చేసి తైలం పూసుకొని వేరు వస్త్రములు ధరించి యెహోవా మందిరంలో ప్రవేశించాడు. ఇది కదా మనం చేయాల్సింది. కష్టం వచ్చిందా, నష్టం వచ్చిందా, ఇరుకు వచ్చిందా, ఇబ్బంది వచ్చిందా, అనారోగ్యంలో ఉన్నామా, అనుకున్నవి జరగట్లేదా, కోరుకున్నవి జరగట్లేదా, అవసరాలు తీరట్లేదా, అక్కర్లు తీరట్లేదా,
అయినా సరే మన విశ్వాసంలో నిలబడి ఉండాలి కదా, విశ్వాసంలో నిలబడి ఉండాలి కదా. దేవుని దూషిస్తాం, దేవుని యొక్క మందిరాన్ని దూషిస్తాం, సేవకుని దూషిస్తాం, సంఘాన్ని దూషిస్తాం, అనేకమైనటువంటి మాటలు ఇష్టానుసారంగా మాట్లాడతాం కదా. దేవుడు ఇచ్చినటువంటి 99 దీవెనల ఆశీర్వాదాలు మనం మర్చిపోయాం కదా. చెయ్యని ఒకదాని గురించి పట్టుకొని వేలాడుతున్నాం కదా. ఇది ఎక్కడ విశ్వాసం? ఇదెక్కడ విశ్వాస బ్రతుకు? ఇదేనా విశ్వాసం? ఇదేనా విశ్వాస యొక్క జీవితం? ఇదేనా మన విశ్వాస జీవితంలో ఎదిగింది? ఇదేనా మనము దేవుణ్ణి ఎరిగింది? ఒకసారి మనల్ని మనం పరిశీలన చేసుకోవాలి. దేవునికి సన్నిధిలో సనిగే వాళ్ళంగా ఉన్నామా? దేవునికి సన్నిధిలో సణుగుతూ గొణుగుతూ అది చేయలేదు, ఇది చేయలేదు, దానికి జవాబు లేదు, దీనికి జవాబు లేదు, 7 వారాల ఉపవాసం ఉన్న 14 వారాలుండు, దేవుని చిత్తమే జరుగుద్ది. ఇన్ని వారాలు ఉపవాసం ఉన్నా, ఎంత చేశాను, అంత చేశాను, కానుకలు ఇచ్చాను, దశభాగం ఇచ్చాను, మందిరం కట్టను స్థలం ఇచ్చాను, ఇన్ని డబ్బులు ఇచ్చాను, ఎంత చేశాను, సేవకుడు వచ్చినప్పుడల్లా భోజనం పెడుతుంటేనే, కానుక ఇచ్చి పంపిస్తుంటేనే, క్రిస్మస్కి ఇస్తున్నాను, అన్నిటికీ ఇస్తా ఉన్నాను, కానీ నాకెందుకో దేవుడు స్వస్థత ఇవ్వలేదు, నా ప్రార్థన ఎందుకో దేవుడు వినలేదు, నాకెందుకో స్వస్థత లేదు, నా ఇంట్లో వాళ్ళకి స్వస్థత లేదు. ఎందుకు ఈ యొక్క జీవితం అని మనం సణుగుతున్నామా? మనకు జీవితంలో మనం నేర్చుకోవలసినవి చాలా ఉన్నాయి. దేవుడు ఎందుకు ఇవ్వలేదు. ప్రభువా, ఇవ్వకపోవటమే దేవుని చిత్తమేమో, ఇవ్వకపోవటమే జవాబేమో, ఇవ్వకపోవటమే సమాధానమేమో, ఇవ్వకపోవటమే మంచిదేమో నాకు అది. కాబట్టి ఈ 4 సందర్భాలు మనం జ్ఞాపకం చేసుకున్నాం. మనకి జీవితాన్ని పరిశీలన చేసుకుందాం. దేవుడు ఇవ్వలేదు అని మనం దేవుని దగ్గర నుంచి గుంజుకోకూడదండి, లాక్కోకూడదు, పీక్కోకూడదు, బలవంతం చేయకూడదు, బలవంతంగా దేవుని సన్నిధి నుంచి లాక్కోకూడదు. దానివల్ల ఆశీర్వాదం ఉండదు, దానివల్ల దీవెన ఉండదు, దానివల్ల మేలు అనేది ఉండదండి. ఇశ్రాయేలీయులు ఒకనొక రోజున సమూయేలు దగ్గరకు వచ్చి 8వ అధ్యాయం 5వ వచనం మొదటి సమూయేలు గ్రంథంలో ఏమన్నారంటే, ఇశ్రాయేలీయులందరూ కలిసికట్టుగా వచ్చారు. చిత్తగించుము, నీవు వృద్ధుడవు, నీ కుమారులు నీ ప్రవర్తన వంటి ప్రవర్తన గలవారు కారు గనక సకల జనుల మర్యాద చొప్పున మాకు ఒక రాజును నియమించు, మాకు న్యాయం తీర్చునని అతనితో అన్నారు. సేవకుడు బాధపడ్డాడు, దేవుడు బాధపడ్డాడు. సేవకుడు అన్నాడు, ప్రవక్త అన్నాడు, అయ్యా మీరు ఒక రాజును కావాలని మీరు కోరుకుంటున్నారు, భవిష్యత్తులో ఆ రాజు వల్ల మీకు అనర్థాలు మొదలవుతాయి, మీకు ఇబ్బందులు వస్తాయని చెప్పినా కానీ సౌలు విషయంలో ఇశ్రాయేలు ఒప్పుకోలేదండి, ఇష్టపడలేదండి. కంపల్సరీ మాకు పట్టుబట్టారు, మాకు రాజు కావాలని. చివరికి ఏం జరిగింది? సౌలుని బట్టి ఏడ్చారండి వాళ్ళు, సౌలుని బట్టి ఇబ్బందులు పాలయ్యారండి, సౌలుని బట్టి వాళ్ళు అనేకమైనటువంటి సమస్యలు చిక్కుకున్నారండి వాళ్ళు. కాబట్టి అందుకనే దేవుని బిడ్డలారా, ఈ మాటలు వింటున్నటువంటి సోదరి స్నేహితులారా, మన యొక్క జీవితంలో మీ యొక్క జీవితంలో నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే, దేవుడు ఎందుకో ఇవ్వలేదు, మన అవసరాలు ఎందుకో దేవుడు తీర్చట్లేదు, మన అక్కర్లు ఎందుకో దేవుడు తీర్చట్లేదు, మనం అనుకున్నవి ఎందుకో దేవుడు జరగనివ్వట్లేదు, మనం కోరుకున్నవి ఎందుకో దేవుడు జరగనివ్వట్లేదు, దేవుడు ఇవ్వట్లేదు. అది మన మంచి కోసమేనేమో. మనం సణగొద్దు, గొణగొద్దు, దేవుని మీద ధర్నా చేయొద్దు, సేవకుని మీద ధర్నా చేయొద్దు, దేవుని మందిరాన్ని మానొద్దు. దావీదు గారు మానారా? లేచి స్నానం చేసి తైలం పూసుకొని దేవుని మందిరానికి వెళ్ళి తన ఇంటికి వచ్చి ఏం చేశాడు? భోజనం చేశాడు. అది కదా విశ్వాసం అంటే. మనకి జీవితాల్లో ఇలా నేర్చుకుందాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒకవేళ నా ప్రార్థన దేవుడు అంగీకరించట్లేదు, దేవుడు ఆలకించట్లేదనే నిరాశలో కృంగిపోతున్నావేమో, నిస్పృహలో కృంగిపోతున్నావేమో, నీరసించిపోయావేమో, నిరుత్సాహంలో ఉన్నావేమో, విశ్వాస జీవితంలో ముందుకు సాగలేకుండా అక్కడే ఉన్నావేమో. నిరాశ పొందొద్దు, నిరాశ చెందొద్దు, నిరుత్సాహానికి లోను కావద్దు. దేవుని యందు మనం నిరీక్షణ ఉంచుదాం, దేవుని యందు మనం నమ్మకం ఉంచుదాం. మనల్ని ఎటువంటి పరిస్థితుల్లోనైనా, ఎలాంటి అక్కర్లోనైనా, ఎలాంటి ప్రతికూల పరిస్థితుల్లోనైనా దేవుడు మనల్ని నడిపించడానికి సర్వశక్తిమంతుడు. దేవుని మార్గాన్ని అంగీకరిద్దాం, దేవుని చిత్తాన్ని అంగీకరిద్దాం. మన యొక్క జీవితంలో మంచే కానీ చెడు ఏమీ జరగదు, మంచే జరుగుతుంది. దేవుడు మనకు మేలే చేస్తాడు. ఒకనొక సమయంలో ఆయన బలిష్టమైన చేతి క్రింద దీన మనస్కులంగా ఉందా? అడిగినవి జరగలేదని, అనుకున్నవి జరగలేదని, కోరుకున్నవి జరగలేదని,
అనుకుని పొందుకోలేకపోయామని ఎప్పుడో మన యొక్క విశ్వాస జీవితంలో నిరుత్సాహం పొందొద్దు, నిరుత్సాహపడొద్దు, వెనకంజ వేయొద్దు, దేవుని దూషించొద్దు, సేవకుని దూషించొద్దు, మందిరాన్ని విడవద్దు. నా జీవితంలో ఏం జరిగినా అది దేవుడు నా యొక్క జీవితంలో మంచి కోసమే, నా మంచి గురించే ఆయన చేస్తున్నాడు అనేటటువంటి ధైర్యంతో, నిరీక్షణతో మనం ముందుకు సాగుదాం. మొట్టమొదటి విషయం, ఇశ్రాయేలీయుల గురించి దేవుడు చేసినటువంటి వాగ్దానంలో వాళ్ళు ఆ వాగ్దాన ఫలములు అనుభవించకపోయినా దూరం నుండి చూసి వందనము చేసి ఏం చేశారు? వాళ్ళు విశ్వాసముతో ఏమయ్యారు? వాళ్ళు భూమి మీద మనం యాత్రికులు పరదేశులమై ఉన్నామని ఒప్పుకొని విశ్వాసంతో వాళ్ళు మృతి పొందారు తప్ప నిరుత్సాహపడలేదా? దేవుని చిత్తానికి వాళ్ళు లోబడ్డారు. రెండవదిగా పౌలు గారు తన యొక్క జీవితంలో అడిగింది దొరకలా, అనుకున్న ఆరోగ్యం రాలా. ఈ రోజున చాలామంది ఆరోగ్యం లేదు, స్వస్థతలు ఇంకెందుకండి, మా దారి మేము చూసుకుంటా, దేవుడు మాకు మేలు చేయలేదండి అని వెళ్ళేవాళ్ళు చాలామంది. కానీ పౌలు గారు ఎవరండి? ఆయన నీడబడితే చాలు స్వస్థత పడిన వాళ్ళు బోళ్ళి మంది ఉన్నారు. పౌలు గారు ఎంత గొప్ప సేవకుడు అండి! పౌలు గారు జీవితంలో ఎంతమంది స్వస్థత పొందలేదండి? ఆయన ఎలాంటి సేవకుడు అండి! అద్భుతమైనటువంటి వాడు కదా. ఆయన నీడబడితే చాలు అని అనేకులను తీసుకొచ్చి అక్కడ పడుకోబెడితే ఆయన నీడబడితే బాగుపడిన వాళ్ళు చాలామంది ఉన్నారు కదా. అలాంటి వ్యక్తి జీవితంలో ఏమి లేదు, ఆరోగ్యం అనేది లేదు. మనకు ఒక సవాల్. అప్పుడు కూడా పౌలు గారు దేవుని చిత్తానికి లోబడ్డాడు. మూడవదిగా నేను జ్ఞాపకం చేశాను. మూడవదిగా ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు, తండ్రి నీ చిత్తం అయితే ఈ గిన్నెను ఈ పాత్ర యొద్ద నుండి తీసివేయ, నా చిత్తం కాదు ప్రభు, నీ చిత్తమే జరుగునుగాక. తండ్రి చిత్తమే నెరవేరింది. తండ్రి చిత్తానికి కుమారుడు ఏం చేశాడు? విధేయత చూపించాడు, అంగీకరించాడు. నాలుగవదిగా దావీదు గారి యొక్క జీవితంలో ఆ బిడ్డ గురించి ప్రార్థన చేశాడు, ఆ జబ్బు నుంచి విడిపించాలని ప్రార్థన చేశాడు. నేల మీద పడుకున్నాడు, నేల మీద పడ్డాడు, ఉపవాసం ఉన్నాడు, ప్రార్థన చేశాడు. కానీ 7వ దినం బిడ్డ చనిపోయింది. కానీ దేవుని చిత్తాన్ని అంగీకరించాడు, దేవుని చిత్తాన్ని స్వీకరించాడు. మరి మన సంగతి ఏంటి? మన పరిస్థితి ఏంటి? మనం స్వీకరించే వారిమేనా? దేవుని చిత్తాన్ని అంగీకరించే వాడిమేనా? ప్రతికూల పరిస్థితుల్లో, కష్ట నష్టాల్లో, ఇరుకుల ఇబ్బందులో నా ప్రార్థన ఆలకించట్లేదు, అంగీకరించట్లేదు అని బాధపడే కంటే, నిరుత్సాహపడే కంటే, వెనకంజ వేసే కంటే, వెనకబడిపోవటం కంటే దేవుల్లో నిలబడదా? పరిస్థితులు ఎంత ప్రతికూలంగా ఉన్నా మన యొక్క జీవితంలో దేవుని యందు నిరీక్షణ ఉంచుదాం. ఆయన సర్వశక్తిమంతుడు, గొప్ప కార్యాలు చేస్తాడు. ఆయన అంగీకరిద్దాం. ఆయన చిత్తానికి మనం తల వంచుదాం. ఆయన చిత్తాన్ని మనం గౌరవిద్దాం. మన జీవితంలో దేవుడు గొప్ప కార్యాలు, మంచి కార్యాలు చేస్తాడు. మనకేమీ కీడు సంభవింపకుండా దేవుడు తప్పకుండా మనకు గొప్ప మేలు చేసి మన ఆశీర్వదించి దీవించగలడు. అట్టి కృప దేవుడు మనకు అనుగ్రహించి దయచేయను గాక. ఈ మాటలు దేవుడు దీవించును గాక. ప్రార్థన చేసుకుంటాం.